పేదల ఆరోగ్యానికి కాంగ్రెస్ ప్రభుత్వం భరోసా కల్పిస్తుందని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. జిల్లా తాండూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో తాండూరు బషీరాబాద్, యాలాల, పెద్దేముల్ తాండూరు పట్టణంకు చెందిన సీఎంఆర్ఎఫ్ పథకం కింద 157 మందికి మంజూరైన 60 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ ఎల్ఓసీలను పంపిణీ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చేతుల మీదుగా ఆయా మండల లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వానికి ఎన్ని ఇబ్బందులు ఉన్నా పేదల సంక్షేమానికి, ఆరోగ్యానికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని అన్నారు. ఈ పథకాలను అర్హులైన పేదలందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రాబోయే రోజుల్లో కూడా తాండూరుని మరింత అభివృద్ధి చేసే విధంగా కృషి చేస్తానన్నారు. ప్రతి గ్రామాల్లో రోడ్ల పనులు మొదలయ్యాయని, త్వరలోనే పూర్తి అవుతుందని అన్నారు. కార్యక్రమంలో తాండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోల బాలరెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ధారాసింగ్, నాయకులు అజయ్ ప్రసాద్, నరసింహులు గౌడ్, మాధవరెడ్డి, యువ నాయకులు అనిల్ కుమార్, సతీష్ కుమార్, అధికారులు, నాయకులు, కార్యకర్తలు, వివిధ మండల లబ్ధిదారులు పాల్గొన్నారు. అభివృద్ధి చేసే బాధ్యత ఒక ఎమ్మెల్యేగా నేను తీసుకొని చేస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ వస్తున్నాడు. మీరందరూ కూడా చెక్కులు తీసుకొని అందరికి భోజనాలు కూడా చేపించడం జరిగింది. అందరూ కూడా భోజనాలు చేసి పోవచ్చు. సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి 4 మండలాల నుంచి వచ్చినటువంటి 4 మండలాల నుంచి వచ్చినటువంటి దాదాపు 150 మంది కూడా మనసు పెట్టి అవసరం తెలుపుతూ ఈ రోజు మనకు ఆర్థికంగా ఎంత ఇబ్బంది ఉన్నా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆరోగ్యంగా ఉండాలా, ఎంతగా ఇబ్బంది అయినప్పుడు వాళ్ళకి ఏదో చేసేదో ఆనందంగా ఉంటామని చెప్పి ఈ రోజు సీఎంఆర్ఎఫ్ నెలకు దాదాపు 100 నుంచి 200 మందికి మన నియోజకవర్గం అనే దాదాపు 1 కోటి రూపాయలు సీఎంఆర్ఎఫ్ చెక్కులు కానివ్వండి, దాదాపు ఎల్ఓసి కూడా మన దగ్గర నుంచి రోజు 10 లక్షలు, మినిమం 1,50 లక్షల రూపాయలు నింపో చేయని వాళ్ళకి ఎల్ఓసి ఇప్పించడం. మీకు ఏ ఇబ్బంది ఉన్నా ఆరోగ్యపరంగా మనమంతా కూడా బాగుండాలన్న ఒక మంచి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో ఈ రోజు సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇవ్వడం జరుగుతూ ఉన్నది. అదే కాకుండా మీరు అందరూ కూడా గుర్తించుకోవాలా, ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు ఏదున్నా కానీ మహిళలకే పెద్దపీట వేసి మనకు గతంలో ఎప్పుడు జరిగిన